మీద కోపం ఉండని, సీఎం మీద కోపం ఉండని, ఆ దివ్య మీద కోపం ఉండని, లేదా మీ మీద కోపం ఉండని. కానీ మన సంఘం యొక్క లక్ష్యాలు, మనం ఇక్కడ నుంచి మేడం మీకు గైడ్ చేస్తున్న అంశాలు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా కిందికి పోవాలి. మిస్గైడ్ చేయొద్దు. ఓకే, ప్రభుత్వ లోపాలు ఏమని ఉంటే మేము సరిదిద్దుకుంటాం, కానీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అక్కడ రుద్ది దాన్ని డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది, అంటే సంఘం ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా డిమాండ్స్ ఉన్నా మీరు ప్రాపర్గా తీసుకొచ్చి దివ్య గారికి ఇవ్వండి, లేదా మన సెల్ఫ్లో ఉండేటువంటి ఇతర ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, లేదా మేము ఎక్కడో ఒక నేను కూడా కలుస్తూనే ఉంటాను, నాకైనా ఇవ్వండి. కానీ ఇదొక గొప్ప అవకాశం. ఇన్ని లక్షల మంది మహిళలు ఉండడం ఇదొక గొప్ప అవకాశం. పేదరికం నిర్మూలన జరగాలని ఆనాడు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఫోకస్డ్గా, ఏదో మేమున్నామని కాదు, ఆ రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు పట్టుదలగా స్టార్ట్ అయింది, మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనము ఒక తీరానికి, ఒక ఎండింగ్ తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక దగ్గర వదిలేస్తే ఇంకా వాళ్ళది వాళ్ళు చూసుకున్నట్టుగా ఉండాలి. ఎంతసేపు మనం రోజు గుర్రాన్ని నీళ్ళ కాడికి తీసుకుపోగలుగుతాం కానీ బలవంతంగా తాగించలేము. ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క లక్ష్యం మీరు పేదరికాన్ని జయించాలి, మీ చేతిలో 4 రూపాయలు ఉండాలి. ఆ 4 రూపాయలను మూడగొట్టుకొని మళ్ళీ పేదరికంలో పోతామంటే ఇంకా అది మనం ఎవరేమేం చేయలేము. కానీ ఎట్లా జీవించాలి, ఎట్లా రీచ్ కావాలి, ఎట్లా డబ్బులు సగబెట్టుకోవాలి, కూడబెట్టుకోవాలి అనేది